హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం వీరభద్రుని రహస్యం స్టోరీ తెలుసుకుందాం. ఓపెనింగ్ సీన్లో అది 1972లో ఏం జరిగిందో చూపిస్తూ ఉంటారు. ఒక చిన్న బాబు ఆడుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ చెల్లెలు ఏడుస్తూ ఉంటే ఆడించమని అరుస్తూ ఉంటుంది. ఆ పిల్లాడేమో బొమ్మ ఇవ్వకుండా ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడే బయటకు వెళ్ళి ఆడుకోవాలనుకుంటాడు ఆ పిల్లాడు. వాళ్ళ నానమ్మ అరుస్తూ ఉంటుంది, బయటికి వెళ్తే కాళ్ళు ఇరగొడతా అని. ఆమె ఏది చెప్తే దానికి ఆపోజిటే చేస్తూ ఉంటాడు ఆ పిల్లాడు. ఆమె వెళ్ళొద్దని చెప్పింది కదా, అందుకే వాళ్ళ ఫ్రెండ్ వస్తే బొమ్మను పాప చేతిలో పెట్టి ఇద్దరు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళేమో చీకటి పడ్డాక ఎవరూ లేని టైంలో ఆడుకుంటూ ఉండగా ఆ వచ్చిన పిల్లాడి తల్లి వచ్చి ఆ పిల్లాన్ని కొట్టి అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఈ పిల్లాడేమో అటు ఇటు వెతుక్కుంటూ ఉంటాడు తన ఫ్రెండ్ కోసం. ఎక్కడ ఎవరు కనిపించరు. అప్పుడే వీరభద్రుని గుడి దగ్గరికి వెళ్తాడు. గంటను ముట్టుకోబోతూ ఉండగా ఏదో శబ్దం అవుతుంది. తిరిగి చూసి షాక్ అవుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో 20 సంవత్సరాల తర్వాత ఓపెనింగ్ సీన్లో యోగానందన్ అనే ఒక అతన్ని చూపిస్తారు. అతను ఆ ఊరిలో పెద్ద స్కూల్ మాస్టరు. అతన్ని పిలిపించి స్కూల్ బిల్డింగ్ని చూపిస్తూ ఉంటాడు. ఆ బిల్డింగ్ ఏమో పెచ్చులు ఊడిపోతూ ఎప్పుడు పడిపోతుందా అనేటట్టు ఉంటుంది. ఎమ్మెల్యేకి చెప్తానంటే వినరేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. మాస్టరు యోగానందన్ కూతురు గురించి అడుగుతూ ఉంటాడు. మెడిసిన్ అయిపోయింది, వస్తున్నారా అని. వస్తుందని చెప్తూ ఉంటారు. ఇంకా రాలేదు, చీకటి పడేలోపు రావాలి కదా అని మాట్లాడుతూ ఉంటాడు. దానికి షాక్ అయి చూస్తూ ఉంటాడు యోగానందన్. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో యోగానందన్ కూతుర్ని చూపిస్తారు. బస్సులో బయలుదేరి ఉంటారు. తను తన స్నేహితురాలతో కలిసి తన ఊరికి వస్తూ ఉంటుంది, వీరభద్రపురంకి. తన స్నేహితురాలేమో బస్సులో ఒక ఆవిడ కింద కూర్చుని ఉంటే పైన కూర్చోమని చెప్తే అందరూ వింతగా చూస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ వెంటనే తనని తీసుకుని కూర్చోబెట్టుకుని, ఈ ఊరి సంగతి నీకు తెలియదు, ఊరికే ఉండు అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఊర్లో దిగుతారు. ఎవరో వస్తారన్నావు, ఇంకా రాలేదేంటి అంటే అప్పుడే వాళ్ళ అన్నయ్య ట్రాక్టర్ తీసుకొని వస్తాడు. యోగానందన్ కూతురు పేరు కల్పన. ఈ అమ్మాయి పేరు వెన్నెల. వెన్నెల అతన్ని చూసి నవ్వుతూ ఉంటుంది. ఆ ట్రాక్టర్ని చూసి అతను దిగగానే బురదలో దిగుతాడు. అతన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. అలా వాళ్ళు ట్రాక్టర్ మీద బయలుదేరుతారు. ఊరికి వెళ్ళేటప్పుడు వీరభద్రస్వామి గుడికి వెళ్దామని కల్పన అడుగుతూ ఉంటుంది వాళ్ళ అన్నయ్యని. వాళ్ళ అన్నయ్య ఎవరో కాదు, స్టార్టింగ్లో ఒక అబ్బాయి బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు కదా, అతనే ఇతను. వీళ్ళు గుడికి వెళ్ళి అక్కడ పూజారితో మాట్లాడుతూ ఉంటారు. పూజారి వాళ్ళ క్షేమ సమాచారాలు అడుగుతూ ఉంటాడు. మెడిసిన్ పూర్తయిందని, ఇంకా పెళ్ళేనని, నెక్స్ట్ అని మాట్లాడుకుంటూ ఉండగా ఈ వెన్నెల అక్కడ ఫోటోలు తీస్తూ పెద్ద గంట ఉంటుంది. అలా ఫోటోలు తీసుకుంటూ ఆ గంట దగ్గరకు వెళ్ళి దాన్ని ముట్టుకోబోతుంది. వెంటనే పూజారి గట్టిగా అరుస్తాడు, ఆ గంట ముట్టుకోకూడదు అని. ఇది మరీ బాగుంది, గుళ్ళో గంట బడి గంట మోగించడానికే కదా అంటే ఆ గంట మోగుతుంది కానీ వీరభద్రుడు తప్పు చేసిన వాళ్ళని చంపినప్పుడు అని చెప్తూ ఉంటాడు. దాంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది వెన్నెల. తనకి చెప్పండి అంటూ కల్పన వాళ్ళకి చెప్తారు. కల్పన తన ఫ్రెండ్ని తీసుకుని బయలుదేరుతుంది. ఆ తర్వాత కల్పన వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూపిస్తారు. వాళ్ళ అమ్మ కల్పనకి ఇంకొక చెల్లెలు ఉంటుంది. ఆ అమ్మాయి పేరు సంధ్య. వాళ్ళమ్మ ఆమె ఇద్దరు గొడవ పడుతూ ఉండగా వెన్నెల ఇంట్లోకి వస్తుంది. వీళ్ళు వెన్నెలని ఎప్పుడు చూడలేదు కదా, అందుకే ఎవరు అనుకుంటారు. వెన్నెల మాత్రం కలిసిపోయి వాళ్ళతో గడగడ మాట్లాడేస్తూ ఉంటుంది. అప్పుడే కల్పన అక్కడికి వచ్చి తన వాళ్ళ ఫ్రెండ్ అని వాళ్ళకు పరిచయం చేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తూ ఉండగానే వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. వెన్నెల వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి తన కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. వాళ్ళ నాన్నని ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటారు. నేను ఫోటో చూపించాను అని చెప్తూ ఉంటుంది కల్పన. ఆ తర్వాత చీకటి పడకముందే ఇంటికి రావాలని చెప్పండి అని చెప్తూ ఉంటాడు. తర్వాత లోపలికి వెళ్తుండగా తనకి ఒక అతను ఎదురుపడతాడు. ఒక చెయ్యి ఒక కన్ను లేని అతను. అతన్ని చూసి భయపడి షాక్ అవుతుంది.
కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వీరబాబు అనే వ్యక్తి తన కొడుకుని తీసుకుని ఊర్లో డప్పు వేస్తూ ఉంటాడు. చీకటి పడింది, బయటకు ఎవరు రావద్దని. ఒక ఆవిడ ఆ వీరబాబుని కొడుకుని ఎందుకు వెంట తీసుకెళ్తున్నావు, ఇంటికి పంపించు అని చెప్తుంది. అతను ఇంటికి పంపిస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ వెన్నెల ఆ ఊరికి ఏదో పని మీదే వచ్చినట్టుంది. లెటర్ తీసి చదువుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి రాసిన లెటర్. తన ఫ్రెండ్ రాగానే ఆ లెటర్ని దాచిపెడుతుంది కనిపించకుండా. ఆ తర్వాత తన ఫ్రెండ్ని ఏదో వాళ్ళ నాన్నతో చెప్పమని చెప్తూ ఉంటుంది. ధైర్యం కోసమే నిన్ను తీసుకుని వచ్చాను, చెప్పాలంటే భయంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడే చెప్పేయాలి అంటూ లాక్కుని తీసుకుని వెళ్తుంది. అక్కడ అందరూ భోజనానికి సిద్ధంగా కూర్చుని ఉంటారు. వెన్నెల వాళ్ళు కూడా భోజనానికి కూర్చుంటారు. ఆ తర్వాత వెన్నెల తన ఫ్రెండ్కి సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఈ వీరబాబు డప్పు వేసి ఆ ఇంటికి వస్తాడు. భోజనం చేయండి అంటే అయ్యగారు తిన్న తర్వాత నేను తింటాను అని చెప్పి అక్కడే కూర్చుని తన కొడుక్కి పెళ్లి జరగట్లేదని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే చెప్పమని సైగ చేస్తే కల్పన చెప్పబోతూ ఉంటుంది. వెంటనే గంట మోగుతుంది. ఆ గంట శబ్దం వినగానే వీరబాబు ఆ ఇంట్లో వాళ్ళంతా లేచి నిలబడతారు షాక్ అయి. కానీ వెన్నెల మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా నిలబడినారు అని. గంట మోగింది అని చెప్పి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరుతారు. ఊర్లో వాళ్ళంతా గుడి దగ్గర చూస్తూ ఉంటారు. అక్కడేమో ఒక అతన్ని తల తీసేసి వేరు చేసి ఉంటారు. అతను ఎవరో కాదు, ఈ వీరబాబు కొడుకే. ఇంతకు ముందే అతన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి పంపించుంటాడు కదా, అతనే ఇతను ఏం తప్పు చేశాడని వీరభద్రుడు చంపాడు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.